నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను ఈశ్వర్. ముందుగా హైలైట్స్ చూద్దాం. తిరుపతిలో టీడీపీ మహానాడు, ఏమైపోయాయి నాటి విలువలు? నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి షాక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, గులాబీ గూటులో పెరుగుతున్న గ్యాప్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాజకీయ విలువలు తరిగిపోతున్నాయా? నాయకులకు తగ్గట్లుగా రాజకీయాలు మారిపోతున్నాయా? తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా ఆవిర్భవించిన టీడీపీలో నాటి విలువలు ఏమయ్యాయి? అధికారమే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత నాయకత్వం విలువలకు పాతరేస్తోందా? ఏమైపోయాయి నాటి విలువలు? ఫిరాయింపులకు ఎన్టీఆర్ బద్ధ వ్యతిరేకం. ఫిరాయింపులే చంద్రబాబు సిద్ధాంతం. నాడు రాజీనామాల తర్వాతే పార్టీలోకి ప్రవేశం. నేడు ఫిరాయింపుదారులకు సాదర స్వాగతం. ఫిరాయింపులపై 1982 తిరుపతి తొలి మహానాడులోనే తీర్మానం. పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేయాలని విస్పష్టంగా చెప్పిన ఎన్టీఆర్. నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ ముఖ్యమని చాటి చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ తిరుపతి వేదికగా మహానాడు. తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు మహానటుడు ఎన్టీఆర్. రాజకీయాలకు నాడు ఎన్టీఆర్ కొత్త అయినా పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలోనూ ఆయన తన వైఖరిని తేటతల్లం చేశారు. రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలని తపించిన వ్యక్తి ఎన్టీఆర్. పార్టీ స్థాపించిన కొత్తలో ఎన్టీఆర్ కున్న ఆదరణ చూసి అనేక మంది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ తొలి మహానాడులో పార్టీలో చేరాలనుకునేవారు ఎవరైనా అప్పటి వరకు ఉన్న పదవులు వదులుకోవాలని, ఆ తర్వాతే సభ్యత్వం ఇవ్వాలని తీర్మానం చేశారు. అప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న గద్దె రత్తయ్య, అదయ్య, నారాయణ ఈ తీర్మానాన్ని ఒప్పుకోమని వెళ్లిపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల హోదా ఉన్న వారిని ఎన్టీఆర్ ఆ క్షణమే పార్టీ నుంచి బహిష్కరించారు. నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పట్లో జనతా పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన పూసపాటి అశోక గజపతిరాజు విషయంలోనూ ఎన్టీఆర్ ఇదే వైఖరి పాటించారు. టీడీపీలో చేరుతానని వచ్చిన అశోక గజపతిరాజును ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ సూచించిన విషయాన్ని టీడీపీ సీనియర్లు ఎవ్వరూ మర్చిపోరు. నాటి తెలుగుదేశం పార్టీ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయాలైనా, వ్యక్తిగత జీవితమైనా నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ ముఖ్యమని ఎన్టీఆర్ పదే పదే చెప్పేవారు. ఇప్పుడు తిరుపతి వేదికగా మరోసారి మహానాడుకు సిద్ధమవుతున్న టీడీపీని చూసి చాలా మంది గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీలో చాలా మంది నాయకుల్లో ఉదయిస్తున్న తొలి ప్రశ్న నాటి విలువలేవని. రాజకీయాల్లో ఉండాల్సిన ప్రథమ లక్షణం నైతిక విలువలకు చంద్రబాబు పాత్ర వేస్తున్న సంగతి అందరూ చూస్తూ ఉన్నారు. ఫిరాయింపులకు బద్ధ వ్యతిరేకమన్న మూల సిద్ధాంతాన్ని బాబుగారు పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలని నాడు ఎన్టీఆర్ గిరిగిస్తే దాన్ని తుడిచేసి ఫిరాయింపుదారులకు సాదర స్వాగతం పలుకుతున్న తత్వం చంద్రబాబుది. ఈ నెలాఖరున జరిగే తిరుపతి మహానాడు అనగానే చాలా మంది టీడీపీ సీనియర్లకు నాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయి. అధికారమే పరమావధిగా పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ మార్చేసిన చంద్రబాబు పాత విషయాలు గుర్తుకు చేసుకోరు. ఎవరైనా చెప్పినా వింటారనే నమ్మకం లేదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు భ్రమలు తొలగిపోతున్నాయి. ప్రలోభాలకు తలొగ్గి అనైతికంగా పార్టీ ఫిరాయించిన నేతలకు పరాభవాలు ఎదురవుతున్నాయి. ఈ మధ్య టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సీఎం చంద్రబాబు ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీలో చేరేంత వరకు కర్నూలు జిల్లా మొత్తం అప్పగిస్తారని చెప్పి ఆశపెట్టిన చంద్రబాబు ఇప్పుడు నంద్యాలలో కూడా అధికారం చెలాయించడం కుదరదని తేల్చేశారు. దీంతో భూమా పరిస్థితి రెంటికి చెడ్డరేవడేలా తమారింది. చంద్రబాబు ముందుకు నంద్యాల పంచాయతీ. భూమాకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు. టీడీపీలో చేరిక ముందు మొత్తం పెత్తనం భూమాదేనన్న బాబు. శిల్పా సోదరులతో కలిసి పనిచేయాలని హితవు. భూమాపై చంద్రబాబుకు శిల్పా బ్రదర్స్ ఫిర్యాదు. టీడీపీ కార్యకర్తలను ఉండనివ్వడం లేదన్న ఆరోపణలు. ఇప్పటికే 3 సార్లు ఫిర్యాదు చేసిన శిల్పా బ్రదర్స్. పరిస్థితి ముదరడంతో భూమాను పిలిపించిన చంద్రబాబు. కర్నూలు మంత్రుల సమక్షంలో నంద్యాల పంచాయతీ. చంద్రబాబు వార్నింగ్తో షాక్ తిన్న భూమా. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన భూమా. ఆంధ్రప్రదేశ్లో గత 2 నెలలుగా జరుగుతున్న అనైతిక పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. భూమాను టీడీపీలో చేర్చుకున్నప్పుడు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ చాలా హామీలే ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉంది కనుక మొత్తం జిల్లా బాధ్యతలు మీకే అప్పగిస్తామని చెప్పారు. మంత్రి పదవి ఇస్తామన్నది కూడా బహిరంగ రహస్యమే. ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే వాళ్ళందరినీ చేర్చుకుని మీకు అధికారం అప్పగిస్తామని భూమాకు చాలా వరకు హామీలిచ్చారు. అందుకే భూమా తనతో పాటు తన కుమార్తె అఖిలప్రియ శ్రీశైలం ఎమ్మెల్యేను కూడా చేర్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. భూమా టీడీపీలో చేరిపోయారు. అనుచరులు ఆయన్ను ఫాలో అయ్యారు. చేరికకు ముందు మొత్తం కర్నూలు జిల్లాను చేతిలో పెడతానన్న చంద్రబాబు ఇప్పుడు నంద్యాలలో కూడా పూర్తి అధికారం ఉండదని భూమా నాగిరెడ్డికి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నంద్యాల నియోజకవర్గానికి శిల్పా మోహన్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతారని స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు శిల్పా మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాల్సిందేనని భూమాకు వివరించినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు ముందుకు నంద్యాల పంచాయతీ చేరింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో చంద్రబాబు శిల్పా మోహన్ రెడ్డి బ్రదర్స్ భూమా నాగిరెడ్డితో మాట్లాడారు. భూమా నాగిరెడ్డి తీరుపై శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు ఫిర్యాదు చేశారు. భూమా నాగిరెడ్డి తమ వర్గంపై దాడులు చేయిస్తున్నారని చంద్రబాబుకు చెప్పారు. భూమా ఆర్థిక అక్రమాలకు కూడా పాల్పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. టీడీపీలో తమను ఉండనివ్వడం లేదని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తమ సోదరుడు తులసిరెడ్డిపై గతంలో జరిగిన దాడిని కూడా శిల్పా బ్రదర్స్ ప్రస్తావించారు. ఒక మంచి వాతావరణంలో సీఎం గారి సమక్షంలో మరి చర్చోపచర్చ జరగడం, మరి ముఖ్యంగా నేను ఒకటే మనవి చేశాను, ఏదేమైనా కార్యకర్తలందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే పార్టీ పటిష్టమవుతుంది. నాయకులు కలిసడమే కాదు, అవసరమైతే కార్యకర్తలను కూడా కలుపుకొని కింది స్థాయిలో వెళితే తప్ప మరి ఈ యొక్క పార్టీ పటిష్టమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎవరం కలవాలన్నా మనస్ఫూర్తిగా కలిసే ఈ యొక్క పార్టీ కోసం కష్టపడాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఏదేమైనా సీఎం గారు మీరిద్దరూ మనస్ఫూర్తిగా కలిస్తేనే నియోజకవర్గంలో పార్టీ పటిష్టమవుతుంది. మరి ఆ యొక్క దిశలో మీరు పయనించాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మరి తులసిరెడ్డి మీద దాడి సంఘటనలు కానీ మిగతావన్నీ కూడా సీఎం గారి దగ్గర చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ఏవి కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉందని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. శిల్పా మోహన్ రెడ్డి ఫిర్యాదును ఆసరాగా చేసుకుని చంద్రబాబు భూమా నాగిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఇలా దాడులు చేయడం, వర్గాన్ని ప్రోత్సహించడం కుదరదని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. 2 నెలల్లో మారిన చంద్రబాబు వైఖరి భూమాకు రుచించినట్టు లేదు. భేటీ అనంతరం భూమా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మీడియా పిలిచి శిల్పా బ్రదర్స్ తో కలిసి మాట్లాడమని కోరినా భూమా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఎన్ సతీష్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కాసుల కోసం కకృతి పడ్డారా? నమ్మి ఓట్లేసి గెలిపించిన గిరిజనాన్ని మోసం చేశారా? పదవి కోసమే పార్టీ ఫిరాయించారా? ఓట్లేసిన అరకు గిరిజనం ఎమ్మెల్యే సర్వేశ్వరరావు తీరుపై ఏమనుకుంటున్నారు? విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయింపు వ్యవహారాన్ని ఏజెన్సీ గిరిజనులు తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడే తమ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించారని అమాయక గిరిజనులు కూడా గుర్తిస్తున్నారు. మరోవైపు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే విశాఖ ఏజెన్సీలో బాక్సైడ్ తవ్వకాలకు జీవో జారీ చేసి ఆదివాసీ గిరిజనుల గుండెల్లో గుణపందించింది చంద్రబాబు సర్కారు. ఏజెన్సీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సారథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు సర్కారు వెనక్కి తగ్గింది. ఏజెన్సీలో బాక్సైడ్ తవ్వకాలకు అడ్డంకులు తొలగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తప్పదని భావించిన చంద్రబాబు గిరిజన ఎమ్మెల్యేలకు కాసులు, పదవులు ఎరవేశారని తెలుస్తోంది. తద్వారా బాక్సైడ్ వ్యతిరేక ఉద్యమాన్ని అణగదొక్కాలన్నది చంద్రబాబు ఆలోచనని గిరిజన సంఘాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు మంత్రి పదవి ఎరవేసినట్టు సమాచారం. రాజకీయ గురువైన కొనతాల రామకృష్ణ ప్రత్యర్థి వర్గం దీనికి అడ్డుపడడంతో టీడీపీలో కిడారి చేరిక ఆలస్యమైనట్టు కనిపిస్తోంది. దీంతో మంత్రి పదవి ఆశించిన కిడారిని జీసీసీ చైర్మన్ పదవితోనే సరిపెట్టుకోవాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. పాడేరులో స్టోన్ క్రషింగ్ వ్యాపారం చేసుకుంటున్న కిడారి కాంట్రాక్టు పనుల కోసం కక్కుర్తిపడినట్టు ఏజెన్సీ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన నియోజకవర్గం అరకులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగాలంటే పచ్చనేతలతో కలిసిపోవడం మేలనే అభిప్రాయానికి సర్వేశ్వరరావు వచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అనంతగిరి కొండల్లో మైనింగ్ తవ్వకాలకు గతంలో కిడారి సర్వేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తాజా పరిణామాలతో మైనింగ్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టేనని అరకు ఏజెన్సీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదా?
ఎమ్మెల్యేలు చెప్పే మాటలు వినే తీరిక మంత్రులకు లేదా? మంత్రులు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతోంది? ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణ మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదా? ఎమ్మెల్యేలు చెప్పే మాటలు వినే తీరిక మంత్రులకు లేదా? మంత్రులు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతోంది? మంత్రులు ఎమ్మెల్యేల మధ్య పెరుగుతున్న అంతరం. మంత్రులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేల ఆరోపణలు. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేల్లో ఆందోళన. మంత్రుల వైఖరి మారాలని విజ్ఞప్తి. కొత్త పాత నాయకుల మధ్య సమన్వయ లోపం. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేల ఆలోచన. అధికార టీఆర్ఎస్ లో కొత్త సమస్య మొదలైంది. కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పేరుకు ఎమ్మెల్యేలమే అయినా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నామని చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు తమను అసలు పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ చాలా మంది ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ అంటున్నా కొందరు మంత్రులు ఆ దిశగా సహకరించడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. జిల్లా పర్యటనల సందర్భంగా మంత్రులు, పార్టీ నాయకులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా సమావేశం కావాలని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పినా అది జరగడం లేదు. బిజీగా ఉన్నామని చెప్పి కొంతమంది మంత్రులు తప్పించుకుంటున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పనులేమైనా ఉంటే సెక్రటేరియట్కు వచ్చి కలవమని చెప్తున్నారని అంటున్నారు. సచివాలయం వెళ్లినా అక్కడ తమకు మంత్రుల దర్శన భాగ్యం కలగడం లేదని, సమీక్షల్లో బిజీగా ఉన్నామని సమాధానం వస్తోందని మండిపడుతున్నారు. మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పాలేరు ఎన్నిక తర్వాత కేసీఆర్తో ఈ విషయంపై భేటీ కావాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలందరిలోనూ ఈ అభిప్రాయం ఉందని, అయితే కొందరు స్థానిక పరిస్థితుల కారణంగా బయటపడడం లేదని అంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంలో మరో ఆసక్తికర ట్విస్ట్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఒరిజినల్ నాయకుల కన్నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులైన తలసాని, తుమ్మల నాగేశ్వరరావు తమ సమస్యలను సావధానంగా వింటున్నారని చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తమతో పార్టీలో మొదటి నుంచి పనిచేసిన కొందరు నేతలు ఇప్పుడు మంత్రులైన తర్వాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ప్రధాని మెటీరియల్గా చెప్పుకునే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి పోస్టుకు పరిమితమవుతున్నారా? యువరాజు స్థాయి తగ్గింపునకు కాంగ్రెస్ శ్రేణులు సమ్మతిస్తాయా? పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆలోచన ఏంటి? యూపీలో కాంగ్రెస్ పునరుత్తేజానికి పీకే చూపుతున్న సొల్యూషన్ ఏంటి? యూపీకి సొల్యూషన్ చూపించాలని ఏరికోరి ఎంపిక చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాహుల్కు సమస్యగా మారారా? యూపీ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు. యూపీ సీఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ. పెద్ద నిర్ణయం తీసుకోవాలంటున్న పీకే. రాహుల్ కాదంటే ప్రియాంకను ప్రొజెక్ట్ చేయాలని హితవు. యూపీలో కాంగ్రెస్ పునరుత్తేజానికి ఇదే బెస్ట్ అంటున్న ప్రశాంత్ కిషోర్. తర్జన భర్జనలు పడుతున్న కాంగ్రెస్ నాయకత్వం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. ఇప్పుడు అక్కడ పార్టీ మనుగడ కోసం పాకులాడుతున్న పరిస్థితి. గడిచిన కొన్నాళ్లుగా యూపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 20 దాటడం లేదు. సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, బీజేపీ హవా ముందు కాంగ్రెస్ కనిపించకుండా పోతోంది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 2 స్థానాలే. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరూ పోటీ చేయకుండా ఉంటే ఆ 2 కూడా కాంగ్రెస్ కు దక్కడం అనుమానమే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో పునరుత్తేజానికి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సంపాదించుకునేందుకు ఏం చేయాలో సూచించాలని ప్రఖ్యాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. గడిచిన 3 నెలలుగా యూపీలో కాంగ్రెస్ పరిస్థితిపై అధ్యయనం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఓ పవర్ఫుల్ సొల్యూషన్ కాంగ్రెస్ హైకమాండ్ ముందుంచినట్టు తెలుస్తోంది. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 20 సీట్లు కావాలో 200 సీట్లు కావాలో తేల్చుకోవాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు చెప్పినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బతికి పట్టగట్టాలంటే రాహుల్ గాంధీనో లేదా ప్రియాంక గాంధీనో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ కిషోర్ విస్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వెనకడుగు వేస్తే కాంగ్రెస్ 20 సీట్ల దగ్గర చతికిలు పడిపోవడం ఖాయమని పీకే హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచన యూపీ కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే యూపీలో కాంగ్రెస్ కు తిరుగులేదని చాలా మంది ఆశపడుతున్నారు.
2019 పార్లమెంటు ఎన్నికలకు ఇది ఆక్సిజన్లా పనిచేస్తుందని నమ్మే వారి సంఖ్య కాంగ్రెస్ లో తక్కువేం లేదు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ లీడ్ చేస్తే కులమత అడ్డంకులన్నీ తొలగిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని చాలా మంది కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. ఇందిరాగాంధీ, సుబ్రహ్మణ్య స్వామి, విజయ్ మాల్యాకు ఉన్న సారూప్యత ఏంటి? ఏ విషయంలో వాళ్ళంతా కామన్? రాజకీయాల్లో ఆరితేరిన వీళ్ళకున్న పోలికేంటి? బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంలో ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వం కోల్పోవడం తథ్యంగా కనిపిస్తోంది. ఆయనను రాజ్యసభ నుంచి బహిష్కరించాల్సిందేనని ఇప్పటికే నిర్ణయించిన రాజ్యసభ నైతిక విలువల కమిటీ 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది. కోర్టు సమన్లను లెక్క చేయకుండా ఆయన మార్చి 2 నుంచి బ్రిటన్లో ఉంటున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ బహిష్కరణకు విజయ్ మాల్యా గురైతే ఆ ఘనత సాధించిన 15వ వ్యక్తి ఆయన అవుతారు. గతంలో 14 మంది సభ్యులను బహిష్కరించిన చరిత్ర పార్లమెంటుకుంది. పార్లమెంటు నుంచి బహిష్కరణకు గురైన తొలి సభ్యుడు కాంగ్రెస్ కు చెందిన హెచ్జీ ముద్గల్. సెప్టెంబర్ 24, 1951న హెచ్జీ ముద్గల్ ను లోక్సభ బహిష్కరించింది. బొంబాయి బులియన్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి లంచం తీసుకున్నారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ. దీనిపై అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యుడి ప్రవర్తన సభ మర్యాదకు భంగకరంగా ఉందని అప్పటి స్పీకర్ మవలంకర్ ఆక్షేపించారు. బులియన్ అసోసియేషన్ నుంచి ఆయన అప్పట్లో 1000 చొప్పున 2 విడతల్లో 2000 రూపాయల ముడుపులు తీసుకున్నారని లోక్సభ నిర్ధారించింది. తన ప్రవర్తనను సభ తప్పుపట్టడంతో క్షమాపణ చెప్పిన ముద్గల్ తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను డిప్యూటీ స్పీకర్కి అందజేశారు. అయినప్పటికీ లోక్సభ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయనను సభ నుంచి బహిష్కరించేందుకే మొగ్గు చూపింది. ముద్గల్పై బహిష్కరణ తీర్మానాన్ని సభానాయకుడు హోదాలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. ఈ లంచం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ప్రధాని నెహ్రూ అల్లుడు ఫిరోజ్ గాంధీ. బీజేపీ తరపున నామినేటెడ్ సభ్యుడిగా గత వారం ప్రమాణ స్వీకారం చేసిన వివాదాస్పద నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఓసారి బహిష్కరణకు గురయ్యారు. 1976లో జనసంఘ్ తరపున ఆయన రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన వ్యవహార శైలిపై అప్పట్లో రాజ్యసభలో విస్తృత చర్చ జరిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ వర్కింగ్ స్టైల్ను స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. భారత ఆర్థిక, విదేశీ విధానాలపై అమెరికాలో విమర్శలు చేశారన్నది ఆయనపై ప్రధాన ఆరోపణ. అంతేకాదు, సరైన కారణం చూపకుండా సభకు హాజరు కాలేదనే ఆరోపణలు కూడా ఆయనపై వచ్చాయి. సభ్యుడి హోదాకు తగ్గట్టుగా సుబ్రహ్మణ్య స్వామి ప్రవర్తన లేదని తీర్మానించిన రాజ్యసభ ఆయనను నవంబర్ 15, 1976న సభ నుంచి బహిష్కరించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా బహిష్కరణకు గురయ్యారు. నవంబర్ 18, 1977న ఇందిరాగాంధీని లోక్సభ నుంచి బహిష్కరించారు. అధికారులు విధులకు అడ్డు తగలడం, బెదిరించడం, వేధించడం, తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఇందిరాగాంధీ బహిష్కరణ తీర్మానంపై లోక్సభలో 7 రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. బహిష్కరించిన వెంటనే ఆమెను జైలుకు తీసుకువెళ్లారు కూడా. ఇందిరాగాంధీపై విధించిన బహిష్కరణను డిసెంబర్ 19, 1978న తొలగించారు. 1977 తర్వాత 14వ లోక్సభ సమయంలో 2005లో మళ్లీ బహిష్కరణలు కనిపించాయి. ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై డిసెంబర్ 23, 2005న 10 మంది లోక్సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడిపై బహిష్కరణ వేటుపడింది. బీజేపీ ఎంపీలు అన్నాసాహెబ్ ఎంకే పాటిల్, వైజీ మహాజన్, ప్రదీప్ గాంధీ, సురేష్ చందేల్, చంద్రప్రతాప్ సింగ్, బీఎస్పీ ఎంపీలు నరేంద్ర కుష్వాహా, లాల్ చంద్రకోల్, రాజా రాంపాల్, ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్, కాంగ్రెస్ సభ్యుడు రామ్ సేవక్ సింగ్ బహిష్కరణకు గురయ్యారు. రాజ్యసభ నైతిక విలువల కమిటీ సిఫార్సు మేరకు రాజ్యసభ సభ్యుడు ఛత్రపాల్ సింగ్ లోధాను రాజ్యసభ బహిష్కరించింది. ఈ సస్పెన్షన్లను నాడు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రివిలేజ్ కమిటీకి నివేదించిన తర్వాత బహిష్కరణపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎంపీలకు విధిస్తున్న శిక్ష చాలా కఠినంగా ఉందని, ఈ సంప్రదాయంలో తాము భాగం కాలేమంటూ నాడు బీజేపీ సభ్యులంతా లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. చంద్రబాబు అరాచక రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు మరోసారి ఎన్నికల సంస్కరణలను తెరపైకి తెచ్చింది. రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతారనే చంద్రబాబు ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు మాత్రం నీళ్లు వదులుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ ఉద్యమం నేపథ్యంలో ఈ అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఎన్నికల సంస్కరణల వైపు అందరి దృష్టి మళ్లేలా చేసింది. సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ అక్బర్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన ఆర్టికల్ ఇదే అంశాన్ని నేరుగా ప్రస్తావించింది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కాగానే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమలు చేస్తుంది ఈసీ. ఆ సమయంలో నియమావళిని ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇస్తోంది. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తోంది. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కేసులు నీరుగారిపోతున్నాయి.
రాజకీయ నాయకులను గట్టిగా ప్రశ్నించేందుకైనా ఈసీకి అధికారాలు సరిపోవడం లేదు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా మారిన రాజకీయ కొనుగోళ్ల గురించి స్పందించే హక్కు కూడా ఎన్నికల సంఘానికి లేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు న్యాయ పరిధిలోకి రానందున ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోతోంది. దీనినే పొలిటికల్ పార్టీలు అవకాశంగా తీసుకుంటున్నాయి. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని మేనిఫెస్టోలను చిత్తు కాగితాలుగా పరిగణిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు వాటిని కేవలం ఓట్లు రాల్చే కాగితాలుగానే చిత్రీకరిస్తున్నాయి. ఫిరాయింపులపై సమరశంఖం పూరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల చట్టాల్లో ప్రధానంగా 2 మార్పులు చేయాలని సూచించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి 10 హామీలను నెరవేర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్నది మొదటి సూచన. పార్టీలు ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం ఈసీకి కల్పించాలన్నది రెండో సూచన. ప్రస్తుతం ఈ అధికారం ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లకు మాత్రమే ఉంది. ఇది అధికార పక్షానికి ప్రయోజనకరంగా మారుతున్నందున ఎన్నికల కమిషనర్కు ఈ అధికారం ఇవ్వాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్. మన కళ్ళ ముందరనే ఒక్కొక్కరు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు తీసుకొని పోతా ఉన్నారని సంగతి తెలుస్తూ ఉన్నా ఆ అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉందని అడగాల్సిన వాళ్ళం. ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్న పనిని, చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పనిని మనము గ్లోరిఫై చేస్తూ ఉన్నాం. వ్యభిచారం అన్నది ఎవరు చేసిన తప్పే. ఇట్ ఈస్ పొలిటికల్ వ్యభిచారం. ఈ వ్యభిచారం అన్నది ఎవరు చేసిన తప్పే. కేసీఆర్ చేసిన తప్పే, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పే, మరొకరు ఎవరు చేసినా తప్పే. తప్పు చేసినప్పుడు తప్పు చేస్తూ ఉన్నారు అని చెప్పి డెమోక్రసీలో నోరెత్తి మనం అడగాలి. మనం అడిగినప్పుడే వ్యవస్థ మారుతుంది. ఇది కన్నా ఇప్పుడు మనం కట్టడి చేయలేదనుకో ఈ వ్యవస్థను, రేపొద్దున జరిగేది ఏంటంటే ఇదే ప్రెసిడెంట్ అవుతుంది. రేపొద్దున అధికారంలో ఎవరుంటే వాళ్ళు అవినీతి సొమ్ముతో కొనుగోలు చేయడం, కండువాలు కప్పేయడం, డిస్క్వాలిఫై చేయరు. కారణం స్పీకర్ వాళ్ళ మనిషి, డిస్క్వాలిఫై కారు, ప్రజల్లోకి తీసుకొని పోరు. పార్టీ ఫిరాయించడం అంటే తమకు ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ప్రజల హక్కుకు భంగం వాటిల్లినట్టేనని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది. ఒక వ్యక్తిని లేక రాజకీయ పార్టీని నమ్మి 5 ఏళ్లు ఉండేలా ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. ఎన్నికైన అభ్యర్థి ఆ తీర్పును గౌరవించి తీరాలి. ఎన్నుకున్న ఓటర్ల అనుమతి లేకుండా మధ్యలో వేరే పార్టీలోకి జంపు చేయడం అంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేసినట్టే. మరోవైపు ఎన్నికల హామీలను నెరవేర్చని రాజకీయ పక్షాలను ప్రశ్నించే చట్టాలు ఏమీ లేవు. ఏపీ ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీపై టీడీపీ విపరీతంగా ప్రచారం చేసుకుని ప్రయోజనం పొందింది. కానీ అధికారంలోకి వచ్చాక కండిషన్స్ అప్లై అంటోంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధొచ్చే విధంగా 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, మీ రుణాలు మాఫీ అయ్యాయా అని చెప్తా ఉన్నాను. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జాబు కావాలంటే బాబు కావాలి ముఖ్యమంత్రిగా అన్నాడు. జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు. అన్నాడా లేడా? జాబ్ వచ్చిందా? 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందా? తన రాజకీయ జీవితం అంతా కూడా వెన్నుపోట్లు, మోసం, దగతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తా ఉన్నారు. మాటల్లోనే కాదు చేతల్లోనూ మనం ప్రజాస్వామ్యవాదం అనిపించుకోవాలంటే స్పష్టమైన అధికారాలు కలిగిన ఎలక్షన్ కమిషన్ రూపుదిద్దుకోవాల్సిందే. సొంత మేనిఫెస్టోలనే అమలు చేయకుండా ప్రజలను అడ్డంగా మోసం చేస్తున్న రాజకీయ పక్షాల పళ్ళు ఊడపెరికేలా ఈసీకి అధికారాలు ఉండి తీరాలి. పొలిటికల్ పార్టీల మేనిఫెస్టో కాపీలను ఖచ్చితంగా ఈసీకి పంపేలా విధానాలు పొందుపరచాలి. విధానాలు రూపొందించడమే కాదు వాటిని ఖచ్చితంగా అమలు చేయగలిగేలా ఎన్నికల కమిషన్ ఉండాలి. చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఎన్నికల హామీలు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఓ స్టాట్యూటరీ ప్యానెల్ను ఏర్పాటు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మేనిఫెస్టోను చట్టపరంగా వాల్యుబుల్ డాక్యుమెంట్ గా గుర్తించాలి. ఈసీని శక్తిమంతం చేసేందుకు ఎన్నికల కోడ్కు న్యాయ హోదా కల్పించాలి. నియమావళిని ఉల్లంఘించిన రాజకీయ నాయకులు, పక్షాలపై తగిన చర్యలు చేపట్టేందుకు ఇది సహకరిస్తుంది. ఎన్నికల కోడ్ కేవలం ఎలక్షన్ టైంకు మాత్రమే పరిమితం కాకుండా మొత్తం 5 ఏళ్ల కాల పరిమితికి ఉండేలా మార్పులు చేయాలి. ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించగలిగేలా అదనపు అధికారాలు కల్పించాలి.
పార్టీ ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులే కాదు, వారిని ఆహ్వానిస్తున్న రాజకీయ పక్షాలపైన చట్టపరంగా చర్యలు చేపట్టాలి. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. నెక్స్ట్ 4th ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్డ్.